హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 16 వచనంలో మనం చూసినట్టయితే, ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాల కోసము యేసు ప్రభువును ప్రధాన యాజకులకు అప్పగించడానికి ఇక్కడ ఒప్పందం కుదుర్చుకొని సమయం కోసము వెయిట్ చేస్తున్నట్టుగా చూడొచ్చండి. ఇక్కడ మనము ఇస్కరియోతు యూదాను చూసినట్టయితే యేసు ప్రభువుతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. యేసు ప్రభువు చేసిన అద్భుతాలను దగ్గర నుండి చూసిన వ్యక్తి. డబ్బు సంచి అతని చేతిలో ఉండడం వలన అతను ఆ డబ్బు సంచిలో కొంత ధనము దొంగిలించుకుంటూ వస్తూ చివరకు 30 వెండి నాణాల కోసము యేసు ప్రభువును ప్రధాన యాజకులకు అప్పగించి ఆ సిలువకు అప్పగించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మీరు కూడా మరో యూదలాగా శరీరాశల కోసమో, లేకుంటే లోకంలో డబ్బు సంపాదించుకోవడానికో, లేకుంటే మంచి పేరు సంపాదించుకోవడానికో, ఆస్తులను సంపాదించుకోవడానికో యేసు ప్రభువును సిలువకు అప్పచెప్పే వారిగా ఉన్నారా? మనము యూదాను చూసినట్టయితే యూదా యేసు ప్రభువును చేసుకోకుండా 30 వెండి నాణాలను చేసుకొని యేసు ప్రభువును సిలువకు అప్పగించిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మీరెలా ఉన్నారు? మీరు యేసు ప్రభువును చేసుకునే వారిగా ఉన్నారా? లేకుంటే శరీరాశలను బట్టి, లోకాశలను బట్టి డబ్బు సంపాదించుకోవడానికో, ఉద్యోగం సంపాదించుకోవడానికో మీరు లోకాన్ని చేసుకునే వారిగా ఉన్నారో? మీరు ఎవరిని చేసుకుంటున్నారో మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. గాడ్ బ్లెస్ యూ.